గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, వారాహి నవరాత్రులు జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ వారాహి నవరాత్రులు నాకు తెలిసి అయితే మీ రోజుల్లో చేసి ఉండరేమో, తెలియదు కూడా. ఈ మధ్య కాలంలోనే, నా చిన్నతనంలో కూడా నేను వినలేదు, ఈ మధ్య కాలంలోనే వింటున్నాము. చాలా మంది వారాహి అమ్మవారు కోరికలు తొందరగా నెరవేరుస్తారు అని చెప్పి ఎవరి పాటికి వాళ్ళు ఈ నవరాత్రులు అన్ని కూడా దీక్షగా చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు చేయొచ్చు ఈ అమ్మవారి ఆరాధన, ఈ నవరాత్రి విధానం అంతా కూడా అసలు ఎవరు ఆచరించాలి, దాని గురించి? మనకు దశమి రోజు ఉండే తొమ్మిదే తెలుసు మనకు, దేవి నవరాత్రులు అనగా. ఇది కొత్తగా వింటున్నాము. దీన్ని గుప్త నవరాత్రులు అంటారు. గుప్తం అంటే సీక్రెట్ గా ఉండే నవరాత్రులు అని అర్థం. అసలు ఆషాఢ మాసం అంటేనే సీక్రెట్ అంటే ఎందుకు సీక్రెట్, దేనికి సీక్రెట్ అంటే ఏంటంటే, మామూలుగా విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు, లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. కూర్చొని ఉంటే గాలి విశ్వమంతా వ్యాపించి ఉంది, గాలిలో నీటి ఆవిరి ఆమె అంటారు. కానీ ఆషాఢ మాసంలో ఏమవుతుందంటే వర్షాలు పడుతూ ఉంటాయి. అంటే గాలిలో నీటి ఆవిరి కాదు, ఆమె నీరు రూపంలోనే ఈ విశ్వమంతా వ్యాపించి వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షం అంటే ఈ అమ్మవారి రూపాలు 3 రూపాలు త్రిగుణాత్మకంగా ఉంటుంది. ఒకటి అమ్మవారు పార్వతి రూపంలో ఉంటుంది, లక్ష్మీ రూపంలో ఉంటుంది, సరస్వతి రూపంలో ఉంటుంది. ఆ నవరాత్రులను మనం ఏం చేస్తాము, శక్తి రూపిణి పార్వతీదేవి రూపాలుగా భావించుకుంటాం. శ్రావణ మాసంలో వచ్చే నోములు, వ్రతాలు అన్నీ లక్ష్మీదేవికి సంబంధించింది. ఇక మిగిలింది ఎవరమ్మా? సరస్వతి. ఆ సరస్వతి అనేది ఓపెన్గా ఉండదు, గుప్తంగా ఉంటుంది. అయితే నీవేదో పిహెచ్డి ఎంఫిల్ చదివావు, నా దగ్గరకు వచ్చావు, నేను చూడంగానే నువ్వు ఎంఏ పిహెచ్డి చదివిండ నాకేమైనా తెలుసా? తెలీదు. నువ్వు రాసుకోవాలి ఎంఏ పిహెచ్డి డాక్టర్ను ఇంజనీర్ను అని రాసుకుంటే కానీ ఇంకొకళ్ళకు తెలియదు. అంటే జ్ఞానము అనేది ఓపెన్ ఆఫ్ మౌత్ వల్ల కానీ రాసుకుంటే కానీ తెలియదు. వాళ్ళ పేరు చెప్పగానే కూడా మనం గుర్తుపట్టి వీళ్ళకి ఇంత జ్ఞానం ఉందా అని మనం చెప్పలేము. ఇక్కడికి ఎవరి దగ్గరికి పోతే, నమస్కారం మేడం, మీరు యూట్యూబ్లో వస్తారు. యూట్యూబ్లో వచ్చేది కాదే, నేను ఒక రచయితని నేను చెప్పుకోవాల్సి వస్తుంది కదా. అంటే జ్ఞానము అనేది నిక్షిప్తంగా నిగూఢంగా దాచుకొని ఉంటుంది అని అర్థం అనమాట. అందుకే ఇవి గుప్త నవరాత్రులు. అంటే సరస్వతీదేవి ఇందులో నుంచి ఉద్భవిస్తుంది, సరస్వతి శక్తి ఉద్భవిస్తుంది అని అర్థం నాన్న. సరస్వతి ఎట్లా ఉద్భవిస్తుంది సైన్స్ పరంగా, అదే విశ్వ నియమాల్లో రాసినటువంటి విశ్వరహస్యాలు. ఏంటి రహస్యాలు ఉన్నాయి ఇక్కడ అంటే, ఏంటి రహస్యాలు? సరస్వతి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటో, ఏంటమ్మా అంటే ఏముంది, ఇప్పుడు ఆషాఢంలో వర్షాలు పడతాయి. వర్షాలు పడ్డప్పుడు భూమిలో వేసిన విత్తనాలు ఏవైతే, అసలు మీకు తెలుసా, బియ్యం నాటుతారు కదా, వరి నాట్లు, వాటికి ఎన్ని రోజులు నీళ్లు పోస్తారో తెలుసా? నీళ్ళల్లోనే ఉంటుంది ఆ చెట్టు. నీరు చాలా ఎక్కువైతే గాని ఆ వరి పంట పండదు. ఆ బియ్యానికి 1కి 2 నీళ్లు పోస్తాం మనం. బియ్యం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు 2.5 పోస్తే గాని అన్నం పొడి పొడిగా మంచిగా కాదు. అంటే ఏంటి, అంత నీరును తీసుకొని ఆ విత్తనం తయారైంది. అది గుప్తంగా. అంటే ఏంది, భూమిలో వేసిన విత్తనము చిగురించడానికి, అది అంటే మొక్కగా మారడానికి భూమిలో ఒక ప్రకృతి సిద్ధంగా ఒక ప్రక్రియ జరుగుతుంది. అది సీక్రెట్గా జరిగే ప్రక్రియనే కదా, మనకు కనిపించదు. ఏ మొక్కలు, మీరు ఏదన్నా మొక్కలు నాటుతారు, వర్షాకాలంలో కొంచెం తెచ్చిపెట్టవా, మందారం మొక్క తెచ్చిపెట్టవా, మల్లెపూ మొక్క వర్షాకాలంలో తెచ్చిపెట్టవా, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది అంటాం. ఎందుకు వర్షాకాలంలోనే పెట్టాలి, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. కానీ వర్షాకాలంలో నాటిన చెట్టు ఎంత తొందరగా భూమి నుంచి స్వీకరించి భూతత్వంలో నుంచి పైకి వస్తుందో, ఎలాగైతే ఇప్పుడు వర్షాభావం ఇప్పుడు ఈ సంవత్సరం లేదు, కానీ మామూలుగా వర్షాకాలం టైం ఆషాఢము శ్రావణము అంటేనే వర్షాలు కురిసే టైము, అది రైతులకు ఒక పండుగ దినము. కాబట్టి భూమిలో ఒక ప్రక్రియ జరుగుతుంది, అవే గుప్తంగా జరుగుతుంది. అవి 9 రోజులు. ఆ 9 రోజులు గుప్తంగా శక్తి లభిస్తుంది. అంటే ఈ 9 రోజుల్లో
మొదటి రోజు మీరు సంకల్పం చేసుకోవాలి. అంటే విత్తనాన్ని నాటాలి. ఏం విత్తనం అంటే మీ ఇష్టం వచ్చిన కోరికని ఏదైనా మనసులో తలుచుకొని అమ్మవారిని తలుచుకొని పూజ చేయొచ్చు. రెండో రోజు ఆ సంకల్పానికి తగినటువంటి ప్రయత్నం ఏదో ఒకటి మీరు చేయాలి. మూడో రోజు యాక్షన్ ఆఫ్ ప్లానింగ్లో ఉండాలి. తర్వాత అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించే రోజు 4వ రోజు. ఈ అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించే రోజుకు చేయాల్సినది ఒకరోజు దాన ధర్మాలు చేయాలి, ఒకరోజు అన్నదానం చేయాలి, ఏదో ఒకటి దానం చేయాలి, మంచి పనులు చేయాలి, ఒకరికి ఉపకారం చేయాలి. ఎప్పుడైతే నీలో కృతజ్ఞత ప్రేమ కలిగి ఉంటాయో ఈ విశ్వం నీతో డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఈ 9 రోజులు అంటే ప్రతి విషయంలో ఇప్పుడు మనకేదో ఉంది, అబ్బా లేదు 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 అంటారు. లేదు అని కదా, మనకు అన్నీ ఉన్నాయి. నిజానికి మనకు చాలా ఉన్నాయి, కానీ అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదనే మాటలు మనం బయట నుంచి వింటుంటాం. ప్రతి వ్యక్తి నోటి నుంచి వింటుంటాం. ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర నాకు ఏమీ లేదు అన్నప్పుడు, కళ్ళు ఉన్నాయి కదా నాన్న, ఉన్నాయిగా. చెవులు ఉన్నాయి కదా నాన్న, కాళ్ళు ఉన్నాయి కదా నాన్న, చేతులు ఉన్నాయి కదా నాన్న, ఏమన్నా పని చేసుకోవచ్చు కదా నాన్న అంటామా అనమా మనము? అంటే మనకు అన్నీ ఉన్నాయి. ఆ ఉన్నదానితో తృప్తి లేక నాకు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అని అనుకుంటాం. అంటే ఏంటి? ఎప్పుడైతే మనకు సమృద్ధిగా భగవంతుడు మనకు ఎంతో కొంత ఇచ్చాడు, ప్రతి వాళ్ళకి ఇచ్చాడు, దానికి ఫస్ట్ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ విశ్వం మనకు తినడానికి తిండిస్తుంది, తిన్న ఆహారం జీర్ణమవుతుంది, ఉండడానికి పడుకోవడానికి ఒక నీడ ఉంది. ఈ విశ్వం కరెక్ట్గా పనిచేసి మన శరీర మెటబాలజీ సిస్టమ్ను కరెక్ట్గా చేస్తుంది. దానికి ఒక కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ స్థూల శరీరం పైన నిశ్శబ్దమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఫస్ట్ శరీరంలో ఏ పార్ట్ని అయితే మనం ప్రేమించుకోమో ఆ పార్ట్ జబ్బు చేస్తుంది. అతిగా ఎవరికైతే ఈ అందం మీద చాలా ప్రేమ ఉంటుందో, అందంతో స్కిన్ ఎలర్జీ లాంటివి వచ్చి అందవిహీనులుగా తయారవుతారు. అంటే ఏంది? ఏదైతే మనిషికి చాలా ఇష్టంగా ఉంటుందో అందులోనే మనిషికి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ 9 రోజుల్లో మనం చేయాల్సింది ఏంటంటే సంకల్పం చేసుకోవచ్చు. భూమి అమ్ముడు పోకపోయినా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళైనా వారాహి నవరాత్రుల్లో ఒకరోజు భూతల్లికి, అంటే భూమి శక్తి పెరుగుతుంది అని అర్థం. ప్రకృతి శక్తి నుంచి భూమి శక్తి పెరుగుతుంది. అంటే భూమికి కనుక నాకు ఇల్లు కావాలి అని కోరుకున్న వాళ్ళు ఈ గుప్త నవరాత్రుల్లో కనుక ఒకరోజు సంకల్పం చేసుకొని మాకు సొంత ఇల్లు కావాలి అంటే ఇల్లు వస్తుంది అని శాస్త్రం చెప్తోంది. తర్వాత మనం ఏవైతే మంచి పనులు చెప్పి కృతజ్ఞత ప్రేమను విశ్వంలో మనం ఇచ్చామో, తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి ఇల్లు కానీ భూమి కానీ అమ్ముడు పోవాలి అనుకున్నప్పుడు అమ్మున పోయి దానివల్ల మనకు డబ్బు కూడా వస్తుంది. వారాహి నవరాత్రుల్లో కోరుకోవాల్సింది భూమికి సంబంధించినటువంటిది, జ్ఞానానికి సంబంధించినది, తెలివికి సంబంధించినవి కోరుకుంటే తొందరగా ఫలిస్తాయి. అంటే సరస్వతి కటాక్షం అవుతుంది. అంటే అమ్మ నా వాక్కులను అపశబ్దాలు నా నోటి నుంచి పలకకుండా చూడు, నెగిటివ్ పదాలు పలకకుండా చూడు, నేను ఎప్పుడూ అందరినీ మనసారా ప్రేమ కృతజ్ఞత అనురాగంతో ఉంటానని ఈ 9 రోజులు మీరు అనుకుంటే ఆ సరస్వతి కటాక్షం మనకు తొందరగా కలుగుతుంది. సరస్వతి అంటే విత్తనము అంటే భూమిలో వేసేది, అదే మన తలలో వేసుకున్నప్పుడు మంచి ఆలోచన వచ్చినప్పుడు పనులన్నీ దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే సక్సెస్ అవుతాం. అదే గుప్త నవరాత్రుల రహస్యం. అమ్మ, మరి ఇది అందరూ చేయడానికి వీల్లేదు అన్నారు కదా. ఇప్పుడు అంటే భూమి సమస్యలు కానీ ఇల్లు కొనాలన్న ఆలోచన కానీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి వారాహి అమ్మవారి ఆరాధన అందరూ చేయడానికి వీల్లేదు అని అంటున్నారు. అదేం తప్పమ్మా. అందరం చిన్న పెద్ద కులమత ఏమీ లేకుండా కూడా చేయొచ్చు. పుస్తకాలే ఉన్నాయి కదమ్మా. పుస్తకాల్లో రాసింది నువ్వు చదవద్దనే ఉంది. అదంతా మూఢ విశ్వాసాలు, అపనమ్మకాలు, అంతే కదా. అందరూ చదవచ్చు. పుస్తకం ఉండకూడదు కదా ఆ మాట అనుకుందాం. ఒకవేళ మీరే చదవాలి అన్నప్పుడు మీకు సంబంధించిన పుస్తకం ఉండకూడదు. మరి పుస్తకాలు ఎందుకు వాడవాడాలో ఇల్లు నోచుకొని మళ్ళీ మీకు వాయనంగా పుస్తకాలు ఇచ్చి చదువుకోండి అంటున్నారు. మీరు కూడా ఈ నోములు చేయండి అంటున్నారు. యూట్యూబుల్లో గ్రూపుల్లో ఈ వారాహి నవరాత్రుల్లో మొదటి నోము, రెండో నోము, మూడో నోము అని ఎందుకు చెప్తుంటున్నారు? ఇన్స్టాగ్రామ్లో పేజీలు మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు పెద్ద వేదాంతులు సిద్ధాంతులు చెబుతూ మీరు కూడా చేయండి అంటున్నారు. చెయ్యకూడదు అనేది మూఢ విశ్వాసం తప్ప నాకు తెలిసి ఇంత పబ్లిసిటీ అయినాక ఎవరు ఊరుకుంటారు? కోరికలుంటే ఎవరు ఊరుకుంటారు? వద్దలా చేస్తారు. అంతే. సంతోషం.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.